నిన్న ఏదైతే గురుకుల పాఠశాల 8వ తరగతి విద్యార్థిని కస్తాల అపర్ణ మృతి చాలా దురదృష్టకరం. మరి తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఆ పాప మీద నమ్మకం పెట్టుకొని మరి ఈ రోజుల్లో ఆడపిల్లలు చదివించడం అనేది చాలా అరుదు. అలాంటిది చాలా నమ్మకం మీద అమ్మాయిని హాస్టల్లో చేర్పించడం. మరి ఆ పాప గత కొన్ని రోజులుగా కొంచెం ఇబ్బంది పడుతుంది హెల్త్ పరంగా. మరి ఇక్కడ క్లియర్గా పాఠశాల నిర్లక్ష్యం అయినా కానీ, ఇక్కడ మరి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ నిర్లక్ష్యం అయినా కానీ ఆ పాప ప్రాణం పోవటానికి మరి కారణం క్లియర్గా మేము రిపోర్ట్ కమిటీ ఒకటి వేపిస్తామండి. క్లియర్ రిపోర్ట్ తెప్పించుకుంటాం. ఏదేమైనా పాప మరణం అనేది చాలా దురదృష్టకరం. పోయిన ప్రాణం తిరిగి రాదు. తల్లిదండ్రుల మనోవేదన అయితే ఎవరూ తీర్చలేదండి. అది జీవితాంతం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. తల్లిదండ్రులకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి ఆ పాప ఆత్మశాంతి కలుగజేయాలని మేము మనస్ఫూర్తిగా అందరం కూడా ప్రార్థిస్తున్నాం. అయితే మేము ఏదైతే జరిగిన నష్టాన్ని అయితే పూడ్చలేం, కానీ కుటుంబానికి అండగా ఉంటాం. తప్పకుండా దానికి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి. అటు హాస్పిటల్ వాళ్ళ మీద కానీ, స్కూల్ సిబ్బంది మీద. ఇప్పటికే కలెక్టర్ గారు ప్రిన్సిపల్ని, అదేవిధంగా వార్డెన్ని, అక్కడ జిఎన్ఎంని సస్పెండ్ చేశారండి. ఈ విషయం తెలవగానే మేము లోకేష్ బాబు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా మీరు వెంటనే వెళ్ళి కుటుంబానికి అండగా ఉండండి అమ్మ. ప్రభుత్వం తరఫున ఏది కావాలన్నా కూడా మనం చేద్దామన్నారు. నష్టాన్ని అయితే మనం పూడ్చలేము. జరిగిన నష్టాన్ని కుటుంబానికి అండగా ఉన్నామన్నారు. దానికి సంబంధించిన వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా మాతో మాట్లాడారు. మీరు కుటుంబానికి అండగా ఉండండి, ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయం మేము చేపిస్తామని చెప్పారు. మరి కుటుంబానికి 5 లక్షలు మరి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారండి ప్రభుత్వం తరఫున. అదేవిధంగా వీరికి 2 అబ్బాయిలు ఉన్నారు. ఇంకా ఆ 2 పిల్లలకు కూడా గురుకుల పాఠశాల ఎక్కడైనా సరే మేము ఫ్రీ సీట్స్ ఇప్పించేస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమి లేకుండా కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పారు. అదే తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ వెల్ఫేర్ దాంట్లో అవుట్సోర్సింగ్ జాబ్ కూడా ఇప్పిస్తామని చెప్పారండి. మినిస్టర్ గారు స్వయంగా చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాం. ఏదేమైనా కూడా క్లాప్స్ వద్దండి. కుటుంబంలో ఇక్కడ అందరికీ పెద్దవాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలు పోతే ఎంత కష్టతరమో ఆ తల్లిదండ్రులకి బాధ ఎవరు కూడా తీర్చలేంది, పోడ్చలేంది. అంతకంటే బాధ ఆ తల్లిదండ్రులకు ఉండదు. కిషోర్ గారికి మేము కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా మీ కుటుంబానికి అండగా ఉంటామండి. ప్రభుత్వం తరఫున మేము ఈ నష్టపరిహారాన్ని మీకు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ మరి జరిగిన